హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్గా కోళ్ళల్లో వచ్చేసరికి అప్పుడప్పుడు ముడ్డి తిమ్మ అనేది వస్తూ ఉండేది కదా. ఆ ముడ్డి తిమ్మ అనేది ఎందువల్ల వస్తుంది, అసలు వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు అయితే చూడండి. మీరు స్కిప్ చేస్తే కనుక మీకైతే అర్థం కాదు, అందుకని నేను స్కిప్ చేయమాకండి అని చూస్తున్నాను. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం కొంచెం ఈ ఒక్క వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను బయట వేరే చోట ఉండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాయి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముడ్డి తిమ్మ అనేది ఎందువల్ల వస్తుంది మన కోళ్ళకు వచ్చేసరికి అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే కోడి శరీరంలో వేడి అనేది ఎక్కువైనప్పుడు ఈ ముడ్డి తిమ్మ అనేది వస్తూ ఉండేది. బాడీలో ఓవర్ హీట్ అయినప్పుడు వచ్చిందండి ఈ ముడ్డి తిమ్మ అనేది. మరి ఇది వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి ఏంటి అనేది చూసుకుంటే కనుక ఏం లేదు ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి కోడి రెట్ట వేస్తానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోడి దగ్గర నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉండిద్ది. నెక్స్ట్ మీరు వచ్చేసరికి కోడిని కనుక పట్టుకొని చూస్తే ముడ్డు చుట్టూతా మనకు వచ్చేసరికి ఏంటంటే రెట్ట అనేది పేరుకుపోయి ఉండిద్ది. సో ఇలా ఉన్నప్పుడు కోడికి ముడ్డి తిమ్మ అయిందని చెప్పి మనం గ్రహించాలండి. సో ఇది వచ్చింది ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చెబుతాను, క్లియర్గా అయితే వినండి. అది వచ్చేసరికి ఏం లేదండి, మనకు వచ్చేసరికి నిమ్మకాయ ఉండేది కదా, పండు నిమ్మకాయ కానీ పచ్చి నిమ్మకాయ కానీ మీ ఇష్టం అండి. ఆ రెండిట్లో ఏదో పండుది కానీ పచ్చిది కానీ తీసుకొని దాన్ని కట్ చేసి మీరు ఒక చిన్న గిన్నెలో వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ తీసుకొని ఆ నీళ్ళు అనేది ఆ నీళ్ళలో నిమ్మకాయ అనేది అట్లా అద్ది ఈ ముడ్డి చుట్టూతా గట్టిగా రుద్దండి. రుద్దితే ఏంటంటే మనకు వచ్చేసరికి ఆ రెట్ట అనేది మొత్తం రాలిపోయిద్ది. లేదు మేము కొంచెం డబ్బులు పెట్టగలుగుతాం అన్న వాళ్ళు అయితే మాత్రం మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే కనుక ఒక బాటిల్ అయితే కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చేసరికి హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది మనకి బయట మన హ్యూమన్ మెడికల్ షాప్లో కూడా అయితే దొరుకుతూ ఉండిద్ది. దీన్ని తీసుకొచ్చి దీంతో అయినా కానీ మీరు శుభ్రం చేస్తే మనకి ఆ రెట్ అనేది పోయిద్ది అక్కడంతా. నెక్స్ట్ దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే, నా తెలిసినంత వరకు మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయ కన్నా ఈ హైడ్రోజన్ పెరాక్సైడే కొంచెం వాడటానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడినప్పుడు ఏంటంటే ఈ మనం ముడ్డిగాడ ఏదైతే శుభ్రం చేస్తూ ఉంటామో అప్పుడు ఏమైందంటే మనకు వచ్చేసరికి కొన్ని డ్రాప్స్ లోనకి వెళ్ళి లోన ఏమైనా పురుగు పట్టినప్పుడు కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే ఆ పురుగును కూడా మనకి లోన అంతా చంపేసిద్ది. ఎందుకంటే మనకి ఈ ముడ్డి తిమ్మ వచ్చినప్పుడు కోడి శరీరంలో మనకి తెలియకుండానే పురుగు అనేది ఫామ్ అయ్యిద్ది. ఆ పురుగు ఫామ్ అయ్యి మన కోడిని ఎదుగుదల ఆపేసేసి పేగుల్లోకి వెళ్ళి పేగులన్నీ తినేసిద్ది. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేస్తాం వల్ల ఏంటంటే కొంచెం డ్రాప్స్ లోనకి వెళ్ళి ఆ పురుగులను కూడా చంపేసిద్ది. నెక్స్ట్ మీరు వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మోనోసఫ్ ఇంజెక్షన్ 125 mg. ఈ ఇంజెక్షన్ అనేది తీసుకొచ్చి కోడికి డైలీ ఏదో ఒక పూట ఈ ప్రాసెస్ అనేది ఏదో ఒక పూట చేయండి. మీరు ఏం చేస్తారంటే ఈ 125 mg అనేది మీరు ఒక పౌడరు లిక్విడ్ ఇస్తాడు, ఆ రెండింటిని కలిపేసేసి మీరు సిరంజన్లోకి ఒక 1 ml తీసుకోండి. 1 ml తీసుకొని మేము చేయగలుగుతాం ఇంజెక్షన్ అనేది కోడికి మేము బాగా చేయగలుగుతాం అన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కోడికి ఏంటంటే బోరకి చేయండి. లేదు మా వల్ల కాదన్న వాళ్ళు మోనోసఫ్ 125 mg అనేది కోడి ముడ్లో డైరెక్ట్ మెల్లగా ఇంజెక్ట్ చేయండి, అట్లా చేసినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్మెంట్లు ఉంటాయి, ఒకటి తూజాను ఒకటి సిప్లా. ఈ రెండిట్లో ఏదో ఒక ఆయిల్మెంట్ తీసుకొని మీరు మొత్తం క్లీనింగ్ ఇంజెక్షన్ అయిపోగానే ఆ ముడ్లో కొంచెం ఆయిల్మెంట్ అనేది తూజా కానీ మోనోసఫ్ కానీ పెట్టండి. మీరు వచ్చేసరికి కోడికి 2 ఆయిల్మెంట్ పేర్లు అయితే చెప్పాను కదా, ఆ రెండిట్లో ఏదో ఒకటి మీ ఏరియాలో ఉన్న దాన్ని బట్టి మీ అనుకూలాన్ని బట్టి ఆ రెండిట్లో ఏది దొరికితే అది ఏదో ఒక ఆయిల్మెంటే వాడండి. అది కూడా మీరు వచ్చేసరికి ఈ ప్రాసెస్ అనేది డైలీ పొద్దున్న పూట చేయండి, చాలా మంచిది. రోజు మొత్తం మీద ఏదో ఒక పూట మ్యాక్సిమం పొద్దున్నే చేస్తానికి ట్రై చేయండి. ఇలా మీరు ఒక 3 days కనుక కంటిన్యూషన్గా చేస్తే మనకు వచ్చేసరికి రిజల్ట్ అనేది కనిపించిద్ది. సో ఫ్రెండ్స్, మరి ఇదే అండి. మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియోతో అయితే కలుసుకుందాం, ఇంకొక మెడిసిన్ వీడియోతో. అలాగే నేను ఎలా చెప్పానో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, ఈ వీడియో అనేది నేను ఎలా చెప్పానో ఈ మెడిసిన్ అనేది.